హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్. మీకోసం ములక్కాడ దోసకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకుని ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకుని చీలికలుగా కట్ చేసుకొని వేసానండి. ఇవి బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోగా చిన్న సైజు దోసకాయ ఉంటుంది కదా, అది తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఈలోగా ములక్కాడ ఉంది కదా, ములక్కాడని కూడా ఒక ములక్కాడ తీసుకున్నానండి. ఈ కర్రీకి ఒక ములక్కాడ సరిపోతుంది. అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి. అసలే ఈ కర్రీలో మసాలాలు గట్రా ఏమి ఉండవండి, కేవలం న్యాచురల్గా కర్రీని చేయడమే. ఇప్పుడు ఇందులో ములక్కాళ్ళు వేసుకోవాలి. ములక్కాళ్ళు వేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి. ఈ ములక్కాళ్ళు మగ్గుతున్నప్పుడే మనం దోసకాయ ఉంది కదా, వాటిని చెక్కు తీసేసి కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. వాటికన్నా ముందు నేను కొద్దిగా సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ములక్కాడ త్వరగా మగ్గిపోతుంది. ఈ ములక్కాడలు మగ్గిన తర్వాతనే దోసకాయ వేసుకోవాలి. ఎందుకంటే ములక్కాడ కొంచెం ఉడకడానికి టైం పట్టిద్ది, అందుకని ములక్కాడ ముందు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాము. దోసకాయ చాలా త్వరగా ఉడికిపోతుందండి. వీటిని బాగా మగ్గించుకోవాలి. పిల్లలు దోసకాయ తినరు కదా, ఇలా ములక్కాడలో వేసి పెడితే వాళ్ళు ఏం కర్రీ అని అడుగుతారు. మనం ములక్కాడ కర్రీ అని చెప్పి పెట్టేయచ్చు. చాలా ఇంట్లో ఇలాగే జరుగుతుంది. దోసకాయ కర్రీ అనేసరికి తినరు. అలాగే ములక్కాడ అంటే చాలామందికి ఇష్టం కాబట్టి తినేస్తారు. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. నేను ఇందులో 1 స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత కూడా కూరగాయలని మగ్గించుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ కర్రీని. ఇవి బాగా మగ్గిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తాయి. నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అసలు ఆ కర్రీ అయితే ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేదాకా ఆగాలి. విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కర్రీని ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గర పడిపోవాలి. దగ్గర పడిపోతే కర్రీ అయిపోయినట్టే. దోసకాయ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దోసకాయ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ. మరి మీకు ఇందులో ఈ కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.